అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తుండొచ్చు. అనేక ఛానల్లో అనేక కాలేజ్ సంబంధించిన రివ్యూస్, స్టాటిస్టిక్స్ ఇవ్వబడుతున్నాయి. కానీ మెజారిటీ యూట్యూబ్ ఛానళ్ళ యొక్క కాలేజ్ రివ్యూస్ శాస్త్రీయమైనవి కాదు, ప్రామాణికమైనవి కాదు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోని కాపీ కొట్టి మరొక యూట్యూబ్ వీడియో, లేదా గూగుల్లో ఏదో సైట్లో ఉండే డేటాను తీసుకొని మరొక వీడియో ఏదో యథాలాపంగా చేస్తున్నారు. కానీ ఒక రీసెర్చ్ చేస్తున్న వీడియోలు చాలా తక్కువ. కానీ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానంతో కలిసి ప్రతి రివ్యూ కూడా శాస్త్రీయంగా ప్రామాణికంగా చేస్తున్నాం. ఇప్పుడు నేను చేసే వీడియో చేయడానికి కోసము చాలా రోజుల సమయం పట్టింది. కనీసం 10-15 రోజుల రీసెర్చ్ తర్వాత ఒక వరుస వీడియోలు ఒక 4-5 వీడియోలు త్రిబుల్ మీద చేస్తున్నాం. త్రిబుల్ మీద సమాచారం సరిగ్గా లేదు. కొన్ని త్రిబుల్ వెబ్సైట్లో చాలా సమాచారం ఇచ్చారు, మరికొంత సమాచారం కోసం ఇతర ప్రామాణికమైనటువంటి సైట్ల మీద ఆధారపడ్డాం. తప్ప ఏదో యూట్యూబ్ వీడియోలు ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మేము దీనిలో పేర్కొనలేదు. కాబట్టి మిత్రులు అర్థం చేసుకోండి, ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ అనేది కేవలము వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసము, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం పనిచేసేటువంటి ఛానల్ కాదు. చాలామంది రెగ్యులర్ వ్యూస్ తెలుసు. పేరెంట్స్ కోసము ఒక టీం 5-7 మంది ఫుల్ టైము దీని మీద పనిచేస్తుంది. ఒక 10-15 మంది టీం సందర్భాన్ని బట్టి మాకు సేవలు అందిస్తున్నారు. సెమినార్లలో కానీ, జూమ్ మీటింగ్స్లో కానీ, యూట్యూబ్ లైవ్లో మీకు అనేక ఇంటర్వ్యూలు వచ్చాయి. అనేక మంది ఐఐటీఎస్ తోటి మధ్యనే ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రొఫెసర్స్తో ఇంటర్వ్యూ చేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. కాబట్టి ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ అనేది మిగతా అన్ని ఛానల్ లాంటిది కాదనే విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి ఈసారి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దీనిలో ప్రధానంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. జోసా బిట్సాట్ ఒకటి, విట్ మణిపాల్ అమృత కామెడీకే ఎట్సెట్రా, 3rd తెలంగాణ ఏపీఎంసెట్, 4th మీకు ఎలాంటి సీట్ రానప్పుడు డైరెక్ట్ అడ్మిషన్ కోసం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ప్లేస్టోర్ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు స్టోర్ అని క్లిక్ చేస్తే 4 కోర్సెస్ కనుక మీ ఇష్టమైన కోర్స్ కోసం మొత్తం పని 1 నుంచి 2 నిమిషాల్లో అయిపోతుంది. దీనిలో ఎలాంటి ఇబ్బందులు ఉండేలా మీకు స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేయండి. ఆల్రెడీ ఇప్పటికే ఒక 20 పైన జూమ్ మీటింగ్స్ పూర్తయినాయి. ఇంకా అనేక జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం తర్వాత మీకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే విధంగా రావడం కోసం మీకు ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం తోడ్పడుతున్నాయి. ప్రస్తుతము త్రిబుల్ సంబంధించిన వీడియోలు సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి, ఒక 4-5. దానిలో మొదటిది అంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే మీకు ఏది బెస్ట్ అంటే ప్లేస్మెంట్ ఆధారంగా తీసుకోవాలా, ఫీ ఆధారంగా తీసుకోవాలా, లేకపోతే హయ్యెస్ట్ ప్యాకేజా, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇట్లా రకరకాల ప్రమాణాలు. ఇవేవి కూడా పూర్తి ప్రమాణాలు కాదు. ఒక్కో దృక్కోణం నుంచి ఒక్కో లిస్ట్ వస్తుంది. కానీ అన్నిటి యొక్క సమగ్రమైన అధ్యయనం తర్వాత ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి మీకు ఒక లిస్ట్ ఇవ్వబడుతున్నాయి. అది ప్రామాణికమైనది. ఇది స్టాటిస్టిక్స్ ఆధారం, కేవలం స్టాటిస్టిక్స్ మీద ఆధారపడలేం. ఉదాహరణకు ఒక దానిలో 2 కోట్ల ప్యాకేజ్ ఒకటి వచ్చి ఉండొచ్చు, మిగతా ఎవరికి సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. అది ఆఫ్ క్యాంపస్ కావచ్చు, ఆన్ క్యాంపస్ కావచ్చు. ఓ దానికి 50 లక్షలు హైయెస్ట్ ఉండొచ్చు, కానీ చాలామందికి 40 లక్షలు దాటి ఉండొచ్చు. కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ ప్రకారం చూస్తే మీరు దాని ఆధారంగా ఎంపిక చేసుకోలేరు. యావరేజ్ ప్యాకేజ్ కూడా పూర్తి ప్రమాణం కాదు. ఎందుకు యావరేజ్ ప్యాకేజ్ ప్రమాణం కాదంటే, ఉదాహరణకు ఐఐటి బాంబే కంటే త్రిబుల్ అలహాబాద్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ. ఎందుకు? త్రిబుల్ గ్వాలియర్ అని అట్లా అనేకమైనవి ఉన్నాయి. ఎందుకు? ఐఐటి బాంబేలో 15 రకాల కోర్సెస్ ఉంటాయి. త్రిబుల్ 2-3 కోర్సెస్ అవి కూడా సిఎస్సి కోర్సెసే ఉంటాయి, ఈసీ ఉంటాయి. సహజంగానే సిఎస్సి వాళ్ళకు ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి, కోర్ వాళ్ళకు తక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి. కాబట్టి స్టాటిస్టిక్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఐఐటి బాంబే కంటే మెరుగైనటువంటి యావరేజ్ ప్యాకేజ్ ఉండేటువంటి కాలేజ్ ఇండియాలో ఒక 10 ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, కేవలం స్టాటిస్టిక్స్ ఆధారంగా నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్యాకేజు, యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, 4 ఏళ్ళలో అది ఎంతవరకు ఎదుగుతుంది, ఇలాంటి అనేక అంశాలతో ఒక సమగ్రమైన పరిశోధన తర్వాత మా టీం త్వరలో మరొక త్రిబుల్ అద్భుతమైన లిస్ట్ ఇవ్వబోతుంది. కాబట్టి ఇక నుంచి వచ్చే వీడియోలు మిస్ చేయకండి, ప్రతి దాన్ని కూడా చూడండి.
మీకు జూమ్ మీటింగ్లో వ్యక్తిగత మాట్లాడడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి జూమ్ మీటింగ్లో ఏదైనా సందేహాలు తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనం విషయానికి వస్తే మిత్రులారా, మనం మొత్తం 30 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. ఇలా రకరకాల 20 ఏమో పీపీపీ మోడల్లో ప్యూర్ త్రిబుల్ ఐటీస్ త్రిబుల్ ఐటీ కేటగిరీలో ఉంటాయి. సో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్. 5 ఏమో గవర్నమెంట్. గవర్నమెంట్ ఏంటి? గ్వాలియర్, అలహాబాద్, తర్వాత కాంచీపురం, జబల్పూర్, కాంచీపురం, కర్నూలు. 5 గవర్నమెంట్. మిగతా 20 పీపీపీ మోడల్లో మీకు లిస్టులో ఉన్నాయి. 25 ఒక 3 ఏమో ఒక 2 ఏమో త్రిబుల్ ఐటీ బెంగళూరు, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏమో మీకు డైరెక్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్. మీకు జోసా కౌన్సిలింగ్లో విడిగా అప్లై చేసుకోవాలి. జేఈ మెయిన్స్ వారు చేసుకోవచ్చు. వేరే వేరే ఎగ్జామ్స్ యూజీఈ కూడా ఉంది. ఒక 2 ఏమో త్రిబుల్ ఐటీ పేరు ఉంటాయి కానీ అవి జిఎఫ్టీఎస్ ఇంటర్నేషనల్ ఉంటాయి. ఒకటి త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ అండ్ త్రిబుల్ ఐటీ నారాయణపూర్. ఇవి జిఎఫ్టీఏ కింద ఉంటాయి. కానీ మంచిగా అన్నీ కలిపి 30 కాలేజీలు కలిపి నేను తీసుకున్నాను. 30 కాలేజ్ తీసుకున్నాను. ఒక ఢిల్లీలో ఉండేదేమో స్టేట్ యూనివర్సిటీ. సో 85% స్టేట్ వాళ్ళకే ఇస్తారు. 15% ఓపెన్ కోటా ఉంటుంది. అది దాని పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మనకు చాలా మంచి ర్యాంక్ వస్తేనే వస్తుంది. ఆ ర్యాంకుకు అంతకంటే మంచి కాలేజ్ మనకు వస్తాయి. కాబట్టి ఢిల్లీ వాళ్ళకి అనుకూలమైనటువంటి అది ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ చేస్తున్నాను. ర్యాంక్ 30వ ర్యాంక్. 30వ ర్యాంక్ ఉన్నవి ఏంటంటే త్రిబుల్ ఐటీ మణిపూర్ హైయెస్ట్ ప్యాకేజ్ 12.5 lakhs. ఇది హైయెస్ట్ ప్యాకేజ్. 2023 స్టాటిస్టిక్స్ మిత్రులారా. 2023లో 3 వరకు 22-23 అయ్యిండొచ్చు. ఎందుకంటే 23-24 పూర్తి కాలేదు ఇంకా. 90 నుంచి 95% ఇది ప్రామాణికము. మ్యాక్సిమం వెబ్సైట్ నుంచే తీసుకున్నాం. అఫీషియల్ డాటా వెబ్సైట్లో అందుబాటులో లేని సమాచారం ఒక వెబ్సైట్ లేనప్పుడు వేరే ఒక స్టాండర్డ్ సోర్స్ తీసుకున్నాం. కాబట్టి ఇది 90 to 95% స్టాండర్డ్. 1-2 తప్పులు దొరుకుతుండొచ్చు ఆ సైట్లలో మిస్టేక్ ఉంటే. త్రిబుల్ ఐటీ మణిపూర్ 30వ ర్యాంక్ 12.5 lakh per annum. హయ్యెస్టే. మన యావరేజ్ దీనిలో ఇవ్వట్లేదు. దానికి మరొక వీడియో యావరేజ్ కానీ నా పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ కానీ లేకపోతే ఫీ కోసం కానీ ఓవరాల్ కానీ మీకు ఇంకొక 3 వీడియోలు రాబోతున్నాయి. ఇది దాంట్లో ఫస్ట్ది. 29 త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి 20 lakhs per annum. అలానే ఇప్పటికే చాలా వీడియోలు ఉన్నాయి. 28 త్రిబుల్ ఐటీ సూరత్ 24 lakhs per annum. 27 త్రిబుల్ ఐటీ కళ్యాణి 26 lakhs per annum. 26 కర్నూల్. 25 త్రిబుల్ ఐటీ కాంచీపురం 32. 24 త్రిబుల్ ఐటీ డిడబ్ల్యూడి ధార్వాడ్ 35 lakhs per annum. సో త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ 39 lakhs. ఇది జిఎఫ్టీఏ కింద ఉంది. ఇది జిఎఫ్టీ కింద భువనేశ్వర్. ఇది 50% సీట్స్ భువనేశ్వర్, 50% ఆల్ ఇండియా. త్రిబుల్ ఐటీ వడోదర 43. వడోదర అంటే గుజరాత్ తెలుసు. ధార్వాడ్ అంటే కర్ణాటక. కాంచీపురం తమిళనాడు. కళ్యాణి అంటే వెస్ట్ బెంగాల్. సూరత్ అంటే తెలుసు గుజరాత్. తిరుచి అంటే తమిళనాడు. మణిపూర్ అంటే తెలుసు మణిపూర్. త్రిబుల్ ఐటీ రాయచూర్ 45 చాలా కొత్తది. త్రిబుల్ ఐటీ 45 lakhs per annum. కర్ణాటక మన ఆంధ్ర రాయలసీమకు ఆనుకొని ఉంటుంది. త్రిబుల్ ఐటీ ఊనా హిమాచల్ ప్రదేశ్ 46 lakhs. హిమాచల్ ప్రదేశ్లో 3 ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. ఒకటేమో త్రిబుల్ ఐటీ ఊనా, ఒకటి ఐఐటి మండి, ఇంకోటేమో ఎన్ఐటి హమీర్పూర్. 3 ట్రయాంగులర్ లాగా 3 శీర్షాలాగా వెర్టిసెస్ లాగా ఉంటాయి. 3 హిమాచల్ ప్రదేశ్. త్రిబుల్ ఐటీ భగల్పూర్ ఇది బీహార్ 46 lakhs per annum. తర్వాత త్రిబుల్ ఐటీ ఢిల్లీ 51 lakhs per annum. ఇది ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్. త్రిబుల్ ఐటీ సోనేపట్. సోనేపట్ అంటే ఇది ఐఐటి ఢిల్లీ నడుస్తుంది. సొంత క్యాంపస్ వచ్చినట్టుంది. సోనేపట్ అనేది ఐఐటి ఢిల్లీకి దాదాపు 20-30 kilometers దూరంలో ఉంటుంది. 52 lakhs. త్రిబుల్ ఐటీ కోటా మీకు తెలుసు జైపూర్ రూట్లో ఉంటుంది. మీరు జైపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే సేమ్ ఢిల్లీ వరకు భోపాల్ వరకు సేమ్ రూట్. భోపాల్ నుంచి ఉజ్జయిని నుంచి కోటా నుంచి జైపూర్. నెక్స్ట్ స్టాపే జైపూర్. నేను కోటా వెళ్ళాను. 3 days ఉన్నాను. త్రిబుల్ ఐటీ పూణే 53 lakhs per annum. త్రిబుల్ ఐటీ కోటాయం కేరళ ఇది 58 lakhs. త్రిబుల్ ఐటీ లక్నో 59 lakhs. త్రిబుల్ ఐటీ భోపాల్ 60 lakhs. త్రిబుల్ ఐటీ గ్వాలియర్ 65 lakhs. త్రిబుల్ ఐటీ బెంగళూరు 65 lakhs. ఇవన్నీ మోస్ట్లీ డొమెస్టిక్ ప్యాకేజ్ భారతదేశీయమైనవి. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ 69 lakhs. ఇది 9th place ఉంది. త్రిబుల్ ఐటీ అలహాబాద్ 82 lakhs. మనకు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అనేది ఇవ్వలేదు. నార్మల్ డొమెస్టిక్ అయి ఉండొచ్చు. త్రిబుల్ ఐటీ జబల్పూర్ 82 lakhs. త్రిబుల్ ఐటీ రాంచీ 83 lakhs. ఈ 80 lakhs తర్వాత మరి మన స్పష్టంగా దేశీయమా విదేశీ సమాచారం మనకు లేదు. త్రిబుల్ ఐటీ నయారాయపూర్ 85 lakhs. త్రిబుల్ ఐటీ నాగ్పూర్ 90 lakhs. బహుశా కింది
కింది 5-10 ఫారెన్ ప్లేస్మెంట్స్ అయి ఉండొచ్చు. 80 lakhs దాటిన కూడా ఫారెన్ ప్లేస్మెంట్స్ అయి ఉండొచ్చు, అంటే వేరే ఇతర దేశాలని. అవి డాలర్స్ నుంచి రూపీస్ కన్వర్ట్ చేస్తే మారుండొచ్చు. రిలేటివ్ అగర్తల 1,50,000 ఇవైతే డెఫినెట్గా ఈ 80 lakhs దాటినవన్నీ కూడా ఫారెన్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ. సో మేబీ అలహాబాద్ నుంచి కిందికి హైదరాబాద్ అయితే రావచ్చు లోకలే, అలహాబాద్ నుంచి కిందికి అయి ఉండొచ్చు. తిరుపతి అగర్తల 1,15 lakhs. తిరుపతి శ్రీ సిటీ 1,20 lakhs అంటే హయ్యెస్ట్ శ్రీ సిటీ నెంబర్ 1 అందామా. కాబట్టి ఈ ఒక్క స్టాటిస్ సరిపోతుంది. బట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆధారంగా మనం ఇచ్చినటువంటి అంటే 1,20,00,000 ఫారెన్ ప్లేస్మెంట్, అది ఇండియాలో మారిస్తే తక్కువ అవుతుంది. కాబట్టి మనకుండే స్టాటిస్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే అది డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా కూడా మనం రూపీస్లో కన్వర్ట్ చేసి ఏది హైయెస్ట్ ఉందో ఒక స్టాటిస్టిక్స్ ద్వారా ఇచ్చాం. అందరూ కూడా మీరు లైక్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే చాలామందికి వీడియో వెళ్తుంది. అల్గారిథం మీరు లైక్ చేస్తే చాలామంది చూపిస్తుంది. కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి విలువైన సమాచారం చేరవేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేస్తే మీకే ప్రయోజనం. అనేక తర్వాత వీడియోలు మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. కాబట్టి సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తే ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వీడియోలు చూడండి. మీకు చాలా ఈజీ. చివరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళం అవుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచే అది అవగాహన తెంచుకోండి. మీకు మెంటర్షిప్ కావాల్సిన ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు లేదా డైరెక్ట్ మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ తీసుకోవచ్చు. జోసా అయితే జోసా, విట్ అయితే విట్, ఎంసెట్ అయితే ఎంసెట్, లేదా డైరెక్ట్ అడ్మిషన్ అయితే డైరెక్ట్ అడ్మిషన్. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక పటిష్టమైన టీం మీకు సహకరించే కోసం సిద్ధంగా ఉంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.